సామదాన భేద దండోపాయాలు. ఇది గ్రీన్‌లాండ్‌ను లాక్కోవడానికి ప్రస్తుతం అమెరికా చేస్తున్న ఎత్తుగడ. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రీన్‌లాండ్ ప్రధానమంత్రి వ్యతిరేకిస్తున్నాడు. గ్రీన్‌లాండ్ దేశ ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించిన హెడ్ అయినటువంటి డెన్మార్క్ ప్రధానమంత్రి వ్యతిరేకిస్తున్నాడు. గ్రీన్‌లాండ్ ప్రధానమంత్రి వ్యతిరేకిస్తున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఈ గొడవంతా సద్దుమణగడం కోసం అమెరికాకి కావాల్సిన విధంగా కొన్ని సదుపాయాలైతే కల్పిస్తాం. గ్రీన్‌లాండ్ మాత్రం ఆక్రమించుకోవడానికి వీల్లేదంటూ డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రతినిధి బృందాలు వైట్ హౌస్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ఇక బెదిరించడం పూర్తయిపోయింది. దాడులు చేస్తామన్నటువంటి దానికి ఆయుధాలు ప్రిపేర్ చేయడంతో దాడైతే జరగలేదు గానీ, ఆ విధమైన అంటే ముందు మర్యాదగా చెప్పి చూసారు మాకు కావాలని. తర్వాతన దండోపాయం దగ్గరికెళ్ళిపోయారు చంపేస్తామనేసేసి. భేదోపాయం బెదిరించడం అయింది. దండోపాయం చేయలేదు ఇంకా. ప్రస్తుతానికి ఏదైతే దానోపాయం అంటే డబ్బులిచ్చి సామదాన భేద దండోపాయాలు అంటారు కదా! సామం అయిపోయింది. భేదం అయిపోయింది. ఇప్పుడు ఉపాయం బిగించేశారు. ఏంటంటే $700 బిలియన్ ఇస్తారట గ్రీన్‌లాండ్‌కి. $700 బిలియన్ మాకు అమ్మేయండి అని డెన్మార్క్‌ని అడుగుతోంది. ఇది మార్కో రూబియో అమెరికన్ విదేశాంగ మంత్రి పెట్టినటువంటి బేరం అన్నమాట.